అన్నది ప్రాముఖ్యమైనది అని ప్రార్థన వాక్య ధ్యానం గురించి మనం ధ్యానం చేశాం. అయితే ఈ గడిచినటువంటి వారంలో మీరు ఎంతమంది ఉదయకాలన లేచి ప్రార్థన వాక్యం అనుభవంలో ఉన్నవారు, ఎంతమంది వాక్యం విన్న తర్వాత ఎంతమంది అలా చేయడానికి ఇష్టపడిన వారు, వారంలో కనీసం ఒక్కరోజైనా మేము ప్రార్థన చేసి వాక్యం చదివాము అన్న వాళ్ళ చేతులు పైకి చెప్తారా? హల్లెలూయా. ఒక్కరు కూడా లేరా? మేము ప్రార్థన సరే కనీసం ప్రార్థన చేసుకున్నాం అన్న వాళ్ళ వారైనా చేయి పైకి లేపుతారా? మంచిది, ప్రార్థన చేశారు. మరి వాక్యం అన్నం వేసుకున్నారు, కూర వేసుకుంటూ అన్నం తింటారా? అలా తినేది పిల్లలు. అయితే మనం అలాంటి వారం కాదు. వాక్య జ్ఞానం మందును దేవుని యొక్క క్రమం ఎందును వాక్యం మనకు తెలుసు. మనం అలా ఉండొద్దు. దయచేసి ఇక మీద నుంచి అయినా సరే కనీసం సరే వారం రోజులు పూర్తి చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ప్రార్థన వాక్యం ఎవరు లేరు కదా? హల్లెలూయా. సరే మంచిది. రేపటి దినాల నుంచి అయినా సరే మీరు లేచిన వెంటనే మీ నిమిత్తమై, మీ కుటుంబం నిమిత్తమై, పరిచర నిమిత్తమై, విశ్వాసుల నిమిత్తమై, పరిచారకులు సేవకుల నిమిత్తమై, నశించిపోతున్న ఆత్మల నిమిత్తమై, మీ క్షేమం బట్టి మీరు ప్రార్థన చేసుకునొచ్చు. అలాగనే సంఘక్షేమం బట్టి కూడా, సేవకులు బట్టి కూడా మీరు ప్రార్థన చేయాలని ప్రభు పేరు తెలియపరుస్తున్నాను. ప్రార్థనే మన జీవితానికి ప్రాముఖ్యత. ఒక మనిషి ప్రాణంతో బ్రతికి ఉన్నాడు అని ఎలా చెప్పగలమంటే అందులో జీవం ఉంది గనుక బ్రతికి ఉన్నాడని చెప్పగలం. అలాగనే ఒక మనిషి ఆత్మ సంబంధంగా కట్టబడుచున్నాడు అని అంటే అతనిలో తన ప్రాణం ప్రార్థన అయి ఉండాలి. హల్లెలూయా. ప్రార్థన లేకపోతే ఒక ఆత్మ సంబంధం మనం కట్టబడడానికి చాలా పరిస్థితులు తొలగిపోతాం. ప్రార్థన మనం నిలబెట్టగలిగింది కనుక నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం రేపటి దినం నుంచి అయినా సరే ప్రయత్నం అది చేసినప్పుడు ఆ ప్రయత్నమే మన అందనంత ఉన్నతమైన శిఖరాలకి అందేటట్లుగా ప్రభు ఆయన మహాకృపను బట్టి మనం నడిపిస్తాడు. నమ్మిన వారు హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా. ఆశ ఉంటే కనీసం ప్రయత్నం చేస్తే ఈ దినంలో వీళ్ళు చాలామంది చాలా త్వరగా వచ్చారు. దాన్ని బట్టి ప్రభువును స్తుతిస్తున్నాను. హల్లెలూయా. ఎందుకనంటే ఎప్పుడైతే మనం నడిపింపుకి అప్పగించుకుంటామో, అందుకనే అపోస్తలుడైన పౌలు అంటారు, మీరు ఏ ఉపదేశ క్రమానికి మీరు అప్పగింపబడతారో దానికి హృదయపూర్వకంగా మీరు లోబడిన వారై ఉన్నారు కనుక ఇందును బట్టి దేవునికి స్తోత్రం. అంటే మీరు పాపం నుండి విమోచించబడి నీతికి దాసులుగా మార్చబడ్డారు. వారు ఎందుకు మార్చబడ్డారు అనంటే ఏ ఉపదేశం వరకు అందించబడిందో ఆ ఉపదేశ క్రమానికి వారు హృదయపూర్వకంగా లోబడ్డారంట. అందుకనే వారు పాపం నుండి విమోచించబడి నీతికి దాసులుగా మార్చబడ్డారు. మన జీవితంలో మరి ప్రయత్నం చేయకపోవడం అనేది నువ్వు చేయలేకపోతున్నావు అంటే అది వేరు. కానీ ప్రయత్నించుకుని నువ్వు అనుకున్నంత స్థాయికి వెళ్ళలేకపోతున్నాము అన్నది వాస్తవమే ఉండొచ్చు. కానీ ప్రయత్నము లేకుండా మన జీవితంలో ఉన్నామంటే దానికి అర్థం ఏంటంటే మనం సోమరితనంలో ఉన్నాము అని, ఆత్మ సంబంధం దిగజారిపోయినామని అర్థం. అయితే అలా కాక రేపటి నుంచైనా సరే ఒక చిన్నగా మీరు గంటల తరబడి ప్రార్థన చేయమని నేను చెప్పడం లేదు. ఎందుకనంటే మన మైండ్ సెట్లు ఎలా అయిపోతుంది, ప్రార్థనగా కనీసం ఒక గంట సేపు 2 గంటలు అట్లా ప్రార్థన చేయాలని సేవకులు చెప్తుంటారు. కాబట్టి ఆ మైండ్ సెట్లో ప్రార్థన అనగానే అలవాటు అయిపోయి అది మనలో పని చేయకుండా అయిపోతుంటుంది కొన్ని సందర్భాల్లో. అలా నేను చెప్పటం లేదు. ఉదయకాలం లేచి నేను ప్రార్థించమని కూడా నేను చెప్పడం లేదు. మిమ్మల్ని ఎవరిని కూడా నేను ఇబ్బంది పెట్టడం లేదు. మీరు ఎన్ని గంటలకు లేవగలుగుతారు? గుడ్డి కంటే ఏది మిన్న? అలాగనే మీరు ఎన్ని గంటలకు లేవగలుగుతారు? మీరు అలవాటు ప్రకారంగానే ప్రారంభించండి. అలాగూ ప్రారంభించిన మీ జీవితాల్లో దేవుడు ఆయన కార్యాన్ని, ఆయన చిత్తాన్ని మీ ఎట్లా నెరవేర్చబడిన నిమిత్తమై మిమ్మల్ని ఆత్మ సంబంధమైన భక్తి జీవితంలో మిమ్మల్ని ఏ విధంగా పురుకొల్పాలో, ఏ విధంగా బలపరచాలో, ఏ విధంగా ఆయన చిత్తాన్ని నెరవేర్చాలో ఆయన నెరవేర్చక ఆయన సమర్థులు. ఆమేన్. హల్లెలూయా. కనుక ప్రయత్నించకపోవడం తప్పు. అందనంత స్థాయికి వెళ్ళలేకపోయినా ప్రయత్నం అనేది ఉండాలి. ప్రయత్నించినప్పుడే
అందులో మనం నెగ్గగలుగుతామా? పడిపోవచ్చు. సైకిల్ నేర్చుకున్నటువంటి వ్యక్తి లేచి వెంటనే సైకిల్ తొక్కి పరిగెత్తుకు మరి తొక్కుంటూ ఫాస్ట్గా వెళ్ళాడు, కానీ మెల్లమెల్లగా సైకిల్ నడిపేటువంటి విధానంలోకి వెళ్ళాలి. పెడల మీద కాలు పెట్టేటువంటి ఒక్క కాలుతో తొక్కేటువంటి అనుభవం ఉండాలి. ఆ సైకిల్ సొందులో వేసి 2 కాళ్ళతో తొక్కేటువంటి అనుభవం రావాలి. మళ్ళీ పైకి ఎక్కేటువంటి అనుభవం రావాలి. మరలా సీట్ మీద ఎక్కేటువంటి అనుభవం రావాలి. అప్పుడు బాగుగా తొక్కేది నేర్చుకోవాలి. ఏదొచ్చినా దాన్ని తప్పించుకొని మార్గన చక్కని త్రోవలో నడిపించేటువంటి అనుభవం రావాలి. ఈ ఎంత అనుభవానికి వచ్చేటప్పుడు గాయాలు అవ్వకుండా ఉంటాయా? పడకుండా ఉంటామా? పడుతుంటాం. అయినను నేర్చుకోవాలనేటువంటి ఆశ, ఆ ప్రయత్నమే మళ్ళీ ఏం చేస్తుంది అనంటే, పడిపోతున్న మనల్ని మరలా దానిని బాగుగా తొక్కేటట్లుగా మనం నేర్చుకోగలుగుతాం. ఎప్పుడు అనంటే ప్రయత్నం ఉన్నప్పుడు. అయితే మీలో చాలామంది త్వరగా రావడానికి ప్రయత్నం చేసినట్లుగానే మీ జీవితంలో ఉదయకాలన మీరు ఎన్ని గంటలకైతే లేవగలుగుతారో అన్ని గంటలకి లేచి కనీసం ఒక అరగంట అయినా సరే దేవునితో గడపండి. ఒక 10 నిమిషాలతో ప్రారంభించండి. అలాగూ ఏ కంపెనీలో అయినా ఏ సంస్థలో అయినా డెవలప్మెంట్ చూడాలని కోరుకుంటారు. ఆ డెవలప్మెంట్ అయ్యే దాంట్లో ఒకదాంతో ప్రారంభిద్దామంటారు. ఆ ఒక్కటి ప్రయత్నించినప్పుడు దాన్ని సక్సెస్ఫుల్ అయిన తర్వాత మరొక దాని గురించి ఆలోచన చేస్తారు. అలాగనే మీరు 10 నిమిషాలైనా సరే 15 నిమిషాలైనా సరే ప్రార్థన ప్రారంభించి మీ నిమిత్తం మీరు ఎంతసేపు అయితే ప్రభు మీకు ఇచ్చిన నడిపింపును బట్టి, నేను ఎంత సమయం అని చెప్పటం లేదు, కానీ కనీసం ఈ సమయంలోనైనా మీరు ప్రారంభించి అలాగూ ప్రయత్నం చేయండి. ఆ ప్రయత్నాలన్నింటినీ యెహోవా సఫలం చేయును కాక. ఆమేన్, హల్లెలూయా. ఆయన సఫలం చేస్తాడు. అలాగే ఆత్మసం భక్తి జీవితాల్లో కూడా మన ముందుకు కొనసాగింపు చేస్తాడు. అలా కొనసాగించేటువంటి అనుభవంలో రాకడ కొరకైనటువంటి సిద్ధపాటు, రాకడ కొరకైనటువంటి నిరీక్షణ, ఆలోచనలు మన పరిపూర్ణం ఆయన చేస్తాడు. ఆమేన్. అలాగే మన అందరిని ప్రభు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్, హల్లెలూయా. ఈ సమయంలో ఒక వాక్య భాగం మనం చదువుకుందాం. మన జీవితాల్లో ఎటువంటి పరిస్థితులు, మన జీవితంలో మన దేవుడు మనకి ఎలాగూ ఉంటాడు, ఎలాగుండి మనం నడిపిస్తాడు. ఆ నడిపించేటువంటి క్రమంలో మనం ఏ విధముగా ఆయన మీద ఆధారపడాలో, ఏ విధముగా ఆయన మీద ఆధారపడి మనము కార్యాలు చూసిన తర్వాత ఆయన మన విశ్వాసం బట్టే ఆ కార్యాలు జరిపించబడ్డాయని ప్రభు ఎలా చెప్తారో, పితరులు ప్రభుతో నడిచిన అనుభవాన్ని బట్టి వారి జీవితాల్లో ఎదురైనటువంటి పరిస్థితులు, స్థితిగతులను బట్టి ప్రభు పాదాల చెందుకు వారు వెళ్ళిన తర్వాత ఎటువంటి కార్యాలు వారి జీవితంలో చూడగలిగారో కొన్ని విషయాలు మనం ధ్యానం చేస్తున్న ముందుగా ఒక మాటను చదువుకుందాం. కీర్తనల గ్రంథము 23వ కీర్తన 23వ కీర్తన మొదటి వచనం చదువుకుందాం. యెహోవా నాకు కాపరి, నాకు లేమి కలుగదు. పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండజేయుచున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు, నడిపించుచున్నాడు. గాఢాంధకారపు లోయలలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. నీవు నాకు తోడై ఉందువు. నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించును. ప్రార్థన చేసుకుందాం. వాక్య భాగం నిమిత్తమై ప్రార్థన చేసుకుందాం. మీలో ఆరోగ్యవంతులుగా ఉన్నవారు ప్రార్థన అనగానే మోకల మీదకి రావడం నేర్చుకోవడం, అలవాటు చేసుకోవడం మన జీవితానికి ఇది దీవెనకరం, ఆశీర్వదకరం కనుక వాక్యం నిమిత్తమై ఆరోగ్యం ఉన్న వాళ్ళందరూ మోకాల మీదకి వచ్చి ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, మీ పరిశుద్ధ నామానికై వందనాలు చెల్లిస్తున్నాం. అయ్యా, మీ సన్నిధిలో ప్రార్థన చేసిన రీతిగా ఇంతవరకు పాటల ద్వారాను, సాక్ష్యముల ద్వారాను, ఆరాధన ద్వారాను మీ నామానికి మహిమ పరిచాం. ప్రభువా, శ్రేష్టమైన సమయంలో మేము వచ్చాం. అయ్యా, మీ వాక్య భాగంలో ధ్యానించుకున్నటువంటి సమయంలో మేము వచ్చాం. చదవబడిన మాటలు మీవి. అయ్యా, మీ దాసుని మీరు బలపరచండి, అభిషేకించండి. మీ సిలుచెంత మీరు మరుగుపరుచుకున్న ప్రభా, మీ యొక్క నోటు బొరగా మీరు వాడుకోమని ప్రార్థిస్తున్నాం. అయ్యా, మీ దాసుని యొక్క ముఖ కాంతుల నుండి ప్రతి బిడ్డతో మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాం. ఏ ఒక్కరు మీరు దాటిపోక ప్రతి బిడ్డ మీరు దర్శించమని ప్రార్థిస్తున్నాం. ఆయన అయ్యా, వినేటువంటి మనసును, గ్రహించుకున్నటువంటి
హృదయాన్ని కృప అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం నాయన. వాక్య భాగం దారులకు రాకుండా అడ్డుపడని చూస్తున్న ప్రతి దురాత్మ అంధకార చేసు ప్రభావాలు మీ నామలో బంధించి లయపరచమని ముందర సమయాన్ని మీ బలమైన చేతికి అప్పగిస్తుండగా మీరే సహాయం చూసి నడిపించమని యేసయ్య నామములో ప్రార్థించి అడుగుచున్నాం మా తండ్రి, ఆమేన్. మంచిది. చూడండి, మరొకసారి ఆ మాట నేను చదువుతాను. కీర్తనలు 23వ కీర్తన మొదటి నుంచి చదువుతున్నాను, చూద్దాం. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండ చేయుచున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు. తన నామమును బట్టి నీతి మార్గంలో నన్ను నడిపించుచున్నాడు. గాఢంధకారపు లోయల్లో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. నీవు నాకు తోడై ఉండువు. నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించును. హల్లెలూయా. చూడండి, దావీదు గొర్రెలు కాస్తున్నటువంటి ఆ దినాల్లో ఏ విధముగా దేవునితో దావీదుకున్న సంబంధము ఏ విధముగా ఉన్నది అని మనం ఆలోచన చేస్తే, దావీదు ఏ అనుభవంలో అయితే ఉన్నాడో, ఏ విధంగా తన దేవుణ్ణి తెలుసుకోగలిగిన అనుభవంలో ఏ విధంగా ఉన్నాడో మనం ఆలోచన చేస్తే, దావీదు అంటాడు, యెహోవా నాకు ఎలా ఉన్నాడంట, నాకు కాపరి అంటున్నాడు, నాకు లేమి అన్నది కలుగుదు అంటున్నాడు. హల్లెలూయా. మన జీవితాల్లో కూడా మనము దేవుణ్ణి ఏ విధమైనటువంటి గ్రహింపుతో గ్రహించి మనం ఏ విధముగా దేవుణ్ణి ఆయన సన్నిధానంలో నడుచుకోగలుగుతున్నామో అలాగనే మనకు ఆయన అర్థమవుతాడు. దావీదుకి అర్థమైంది ఏంటి అనంటే, దావీదు గొర్రెల కాపరి. గొర్రెలు అరణ్యంలో మేపుకొనుచు వాటిని కాస్తున్నటువంటి దావీదు ఏ విధముగా అయితే తన మందకి తన కాపరిగా ఉన్నాడో, అలాగనే తను ఆరాధన చేస్తున్న దేవుడు జీవం కలిగిన దేవుడు, సజీవుడైన దేవుడు, తనకు అలాగూ కాపరిగా ఉంటే తన మందని రెప్కమ్మ, కృపమ్మ, ఏం సోలిపోతున్నారు మీరు? నేను పాట పడాలా సోలిపోవద్దని ఇంకేం నాకు అర్థం కావట్లేదు. హల్లెలూయా, హల్లెలూయా. నిద్రపోతున్నా హల్లెలూయా చెప్తాం. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. దయచేసి నేను ఇంకా ప్రారంభించలేదు, ఇంకా ముందుకు వెళ్ళలేదు. ఈ ఫ్యాన్ల వల్ల మీకు నిద్ర వస్తుందా ఏందో నాకు అర్థం కావట్లేదు, లేదా నేను సరైన విధానంతో మేము నడిపించడం లేదా ఏందో నాకు అర్థం కావట్లేదు. దయచేసి నేను ఏది చెప్పాలనుకున్నా మొహమాటం లేకుండా ఎందుకు పేర్లు పెట్టే చెప్తాను. దాన్ని బట్టి మళ్ళీ టార్గెట్గా మీరు అనుకోవాల్సిన అవసరం లేదు, లేదా దాన్ని బట్టి నేను ఏదేదో చేయాల్సిన అవసరం లేదు. నాకున్నటువంటి నా అనుభవంలో నేను చెప్తున్నది ఏంటంటే, మీరు సరైన విధంగా నడిపించడం దేవుడు నాకు ఇచ్చినటువంటి ఆ ధన్యత నేను అనుకుంటున్నాను. మీరు ఎవరైనా సరైన విధానం లేకపోతే సరిచేసే వాళ్ళు మనకు ఉండడం మన జీవితానికి అది దీవెనకరం, ఆశీర్వాదకరం. నాకెందుకు అనుకోవడము అనేది జీతగాడి పని. అది బాధ్యతగా చేసేవాడు, అది బాధ్యతగా చేసేవాడు ప్రభు అప్పగించిందని బాధ్యత కలిగిన వాడు చేసే పని. దయచేసి మీరు ఎవరు అలా ఉండొద్దు. హల్లెలూయా. ఈడాడకు పోయాడు. హల్లెలూయా. ఈ హల్లెలూయా గోల, ఈ పాటల గోల ఎక్కువైపోతూ ఉంది. మనం ఇంకెప్పుడు దేవుని యొక్క పాదాల చెంత గోజారుకొని సంఘం కొరకై ప్రాధేయపడి, ఒక పరిశుద్ధ కొరకై, ఒక సమర్పణ కొరకై, ఒక వైరాగ్యం కొరకై, దేవుని కొరకు ఎప్పుడు ప్రకాశించేటట్లుగా మన జీవితంలో అప్పగించుకొని అనేక మంది ఆత్మ కొరకు మనం ఇంకెప్పుడు మనం ప్రార్థన చేసేది? దేవుని యొక్క రాకడ చాలా సమీపంగా ఉన్నది. ఆయన ఇచ్చినటువంటి ప్రవచనాలన్నీ కూడా చాలా మటుకు నెరవేర్చబడిపోతూ ఉన్నాయి. కొద్ది మటుకు నెరవేర్చబడవలసిన వాటివి ఉన్నాయి. అయితే మనం రాకడ కొరకై చాలా దగ్గరగా సమీపంగా ఉన్నామని మనం మరువుక జ్ఞాపకం చేసుకుని ప్రభు యొక్క రాకడ కొరకై మరికొక మనం సిద్ధపడాలి. హల్లెలూయా, హల్లెలూయా. శాశ్వతమైనది నీవు నాయడ చూపిన కృప, అనుక్షణం నన్ను కను పాపవలే, అనుక్షణం నన్ను కను పాపవలే కాచిన కృప. గట్టిగా చప్పలు కొడదామా?
శాశ్వతమైనది నీవు నాయడ చూపిన కృప శాశ్వతమైనది నీవు నాయడ నీకు బహుదూరమైన నన్ను చేరదీసిన నా తండ్రివి నీకు బహుదూర చేరదీసిన నా తండ్రివి నిత్య సుఖ శాంతియే నీవు నాయడ చూపిన కృప. హల్లెలూయా. ఎందుకు కరుణాకడికి పోయాడు? ఇంట్లో ఉన్నాడా? తీసుకురావాలి కదా. హల్లెలూయా. సరే చదువుకుందాం. కీర్తనల గ్రంథము 23వ అధ్యాయము మొదటి నుంచి. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. చూడండి, దావీదు ఎలాగైతే తన మందకి కాపరిగా ఉన్నాడో, ఆ కాపరుకున్నటువంటి దావీదు ఎలాగైతే తన మందని కాల్చుకుంటున్నాడో, తన జీవితంలో 2 పరిస్థితులు ఎదురయ్యాయి. ఎలుగుబంటి తన యొక్క మందలో ఉన్న ఒక మేకపల్లిని తీసుకుని వెళ్ళడానికి మరి ఎలుగుబంటి వచ్చినప్పుడు దాంతో యుద్ధం చేసి ఆ ఎలుగుబంటిలో నుండి, ఆ నోటి నుండి తన మేకపల్లిని సంరక్షించిన వాడు ఈ దావీదు. హల్లెలూయా. మరొక సందర్భంలో సింహం వచ్చింది. సింహం యొక్క నోటి నుండి తనకు గొర్రె పిల్లని విడిపించిన వాడు ఈ దావీదు. హల్లెలూయా. ఎలాగైతే ఆ మంద యొక్క క్షేమం నిమిత్తమై తన ప్రాణాలైనా సరే తెగించి ఏ విధంగా తన గొర్రె పిల్లని కాపాడుకోవాలని ఆలోచన కలిగిన దావీదు తన దేవుడిని యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకుని ఎలాగైతే కాపాడుకోగలిగాడో, ఇప్పుడు నేను కాపరుకున్న నేను నా మందలో నుండి ఒక్కడి కూడా మరి పోగొట్టుకోకుండా కాపాడినట్లుగా ఆయన నాకు కాపరే అయితే నేను ఎలా ఉంటాను అన్నటువంటి అనుభవంలో ఆ దైవ ధ్యానంలో రాసుకున్నటువంటి కీర్తనే ఈ దావీదు కీర్తన. హల్లెలూయా. అందుకని అంటాడు, యెహోవా ఏంటంట, నాకు కాపరి, నాకు లేమి కలుగదు. చూడండి, ఆయన ఎవరికి కాపరికి ఉంటాడు? ఆయన మనకు కాపరి అవ్వాలి అనంటే మనం ఏమై ఉండాలి అనంటే ఆయన గొర్రెలమై ఉండాలి మనం. హల్లెలూయా. ఆయన మనకు కాపరి అవ్వాలి అనంటే దావీదు తన మందని ఎలాగైతే కాపాడుకోగలిగాడో అలాగూ దావీదును కూడా ఆయన కాపరైతే అలా కాపాడతాడు అని దావీదు దేవుని కాపరిగా ఎంచుకున్నాడు. మరి నీవు యేసు ప్రభుని నీ జీవితాల్లో యేసయ్యని ఏ విధంగా నువ్వు ధ్యానం చేస్తున్నావు, ఏ విధంగా నీకు అర్థమయ్యాడు ఆయన, నీవు దావీదు వల్ల పేరు పెట్టవలసి వస్తే నీవు ఏమని పేరు పెడతావు ఆయనకి? హల్లెలూయా. అదే హాగరు, అమ్మ నువ్వేం పేరు పెడతావు? అబ్రహాం యొక్క దేవునికి నువ్వేమని పేరు పెడతావమ్మా అంటే ఆయన చూచుచున్న దేవుడు అని పేరు పెడతానయ్యా అంటుంది ఆమె. ఏం పేరు? రెబ్కమ్మ. ఆయన చూచుచున్న దేవుడు అని ఒక అన్యురాలైనటువంటి ఐగుప్తురాలైనటువంటి ఒక హాగరు ఆయన చూచుచున్న దేవుడు అని పేరు పెట్టగలిగితే, ఈ దినమున దేవుని యొక్క వాక్యం వింటున్న నీ జీవితాల్లో నీవు దేవుని ఎంతవరకు అర్థం చేసుకున్నావు, ఆయన ఏమై ఉన్నాడని గ్రహించావు, నీవు ఏ విధమైన పేరు పెడతావు? హల్లెలూయా. అయితే దావీదు అంటాడు, ఆయన నాకు కాపరి, ఆమేన్, నాకు లేమి కలుగుదు. ఎవరికి ఆయన కాపరుకుంటాడు అనంటే ఆయన గొర్రెలకి ఆయన కాపరిగా ఉంటాడు. అందుకనే యోహాను సువార్తలో ఒక మాట ఉంటుంది, చదువుదామా? యోహాను సువార్త 10వ అధ్యాయము
11వ వచనం. మంచి కాపరి, నేను గొర్రెలకు మంచి కాపరిని. 11వ వచనం. నేను గొర్రెలకు మంచి కాపరిని. మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణమును పెట్టును. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, నేను గొర్రెలకు ఎటువంటి కాపరినంట? మంచి కాపరంట. అంటే మంచి కాపరి అంటే చెడ్డ కాపరి కూడా ఉంటారు కదా, దానికి అర్థం అవునా కదా? మంచి అని అంటున్నామంటే అంటే మంచిది కానిది ఏదో మరొకటి ఉన్నది అని దానికైనా అర్థం చేసుకుంటే, ఆయన మంచి కాపరి అంటున్నాడంటే మంచిది కానిటువంటి కాపరులు కూడా ఉన్నారని అర్థం. అయితే యేసు ప్రభు అంట ఆయన మంచి కాపరంట. ఆ కాపరి గొర్రెల కొరకు ఏం చేస్తాడంట? తన ప్రాణాన్ని పెడతాడంట. తన ప్రాణమైన పెట్టైనా సరే తన గొర్రెని కాపాడుకుంటాడు. అందుకని దావీదు తన మందకి, తన గొర్రెలకి మంచి కాపరి. అలాగనే ఆయన ఏ విధంగా అయితే మంచి కాపరిగా తన మందను కాపాడుకుంటున్నాడో, ఆయన దావీదుకి కాపరి అయితే ఆయన ఏ విధంగా సంరక్షిస్తాడో, ఎలాగో కాపాడుతాడోనని ఆ అనుభవంలో దావీదు ఆయనకు కాపరి అని పేరు పెట్టాడు. హల్లెలూయా. అయితే ఎవరు ఆయన గొర్రెలుగా మార్చబడతారు అనంటే, ఆయన ఎవరికి కాపరిగా ఉంటాడు? ఆయన కాపరిగా ఉంటే మనం ఎలా ఉంటుంది, ఎలా ఉంటాము అని ఆలోచన చేస్తే, ఆయన గొర్రెలు ఏం చేస్తాయి అని అంటే చూడండి, అదే వచనంలో, మరి అదే అధ్యాయంలో ఉంటుంది. 10వ అధ్యాయము 27, 28 చదువుదామా? నా గొర్రెలు నా స్వరము వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును. నేను వాటికి నిత్య జీవము నిచ్చుచున్నాను గనుక అవి ఎన్నటికి నశింపవు, ఎవడును వాటిని నా చేతుల నుండి అపహరింపడు. హల్లెలూయా. చూడండి, నేను నా గొర్రెలు నా స్వరము వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును. హల్లెలూయా. ఆయన గొర్రెలకు మంచి కాపరి. అయితే ఆయన ఏ గొర్రెలకి మంచి కాపరి? ఆయన గొర్రెలు ఏం చేస్తాయి అనంటే ఆయన స్వరం వింటాయి. అదొక యెషయా గ్రంథంలో ఉంటుంది. నీవు కుడికైనను ఎడమకైనను తిరిగిన ఎడల వెనక నుండి ఒక స్వరము నీకు వినబడుతుంది, ఇదే త్రోవ, ఇందులో నడువుడి అని ఒక శబ్దము నీ వెనక నుండి వస్తుందని వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. ఆయన మనకు మంచి కాపరి. నీవు ఆయన స్వరాన్ని విని ఆయన ఎరిగి, నీవు ఆయన ఎరిగితే ఆయన నిన్ను ఎరిగి ఉంటాడు. నీవు ఆయన ఎరిగి ఆయన నిన్ను ఎరిగి ఉంటే నువ్వేం చేస్తావు? ఆయన వెంబడిస్తావు. హల్లెలూయా. నిజంగా దేవుణ్ణి వెంబడించేటువంటి అనుభవం ఉన్నటువంటి వ్యక్తి తన యొక్క ఆశలు, ఆలోచనలు, తలంపులు తన జీవిత కాలంలో, తన దినమంతట్లో ఎలా ఉంటాయి అనంటే, ఏ పని చేసుకుంటున్నా, ఏ స్థితిగతుల్లో ఉన్నా, ఎక్కడ ఉంటున్నా దేవుని సన్నిధిని అనుభవిస్తూ, దేవుని గురించిన తలంపులు, దేవుని గురించినటువంటి ఆలోచనలతో తన జీవితాన్ని దేవునితో అనుసంధానం కలిగి ఎప్పుడు ఆయన వెంబడించేటువంటి అనుభవంలో ఉంటాడు. హల్లెలూయా. ఎవరు అనంటే ఆయన యొక్క స్వరము వినేటువంటి గొర్రెలు, ఆయన యొక్క మాట వినేటువంటి గొర్రెలు, ఆయన యొక్క ఉపదేశం వినేటువంటి గొర్రెలు వారి జీవితంలో అటువంటి ఆయన సన్నిధిని అనుభవించేటువంటి నిత్య ఆనందం కలిగి, రక్షణ ఆనందం కలిగి వారి జీవితాల్లో అనుభవిస్తూ ఉంటారు. అయితే దేవుని మందులో కూర్చున్న మీరు ఎంతమంది నిజమైనటువంటి రక్షణ ఆనందాన్ని అనుభవించేవారు ఉన్నారు? దేవుని సన్నిధిలో కూర్చున్నటువంటి మీరు ఆయన సన్నిధిని అనుభవిస్తూ ఆయన ప్రేమను స్మరించుకొనుచు, నీ ఎడల ఆయన ఎటువంటి కృప చూపుతున్నాడో, నీ ఎడల ఎటువంటి ప్రేమ కలిగి ఉన్నాడో, నేను ఏ విధంగా రక్షించుకున్నాడో, నీ ఎడల ఆయన ఎంత బాధ్యత కలిగి ఉన్నాడో అది ఎరిగి ఆయన సన్నిధిని ఆయనతో సహవాసం చేసి ఆయన వలే మారాలని, ఆయన కొరకే జీవించాలని, ఆయన కొరకే బ్రతకాలని ఎంతమంది ఆశ కలిగి దినమున దేవుని సన్నిధిలో కూర్చుని ఉన్నారు? నీవు ఆయన గొర్రెవిగానే అయితే, ఆయన గొర్రెలకు మంచి కాపరి, ఆ మంచి కాపరి యొక్క స్వరము నీవు వింటావు. ఒకవేళ పడిపోయిన అనుభవంలో నీవు ఒకవేళ వెళ్ళిపోతున్నప్పటికీ ప్రభు యొక్క స్వరము నీకు వినపడగానే ఆయన స్పర్శ, ఆయన తాకిడి,
ఆయన మాట నీకు వినబడగానే మరల నీ జీవితాన్ని ఏం చేసుకుంటావంటే మంచి కాపరైనటువంటి ఆ కాపరికి నీవు అప్పగించుకుంటావు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే నీకు కాపరి అయితే, ఆయన గొర్రెలకు మంచి కాపరి, నీ కుటుంబానికి నీకును నీ కలిగిన సమస్తానికి ఆయన మంచి కాపరి ఉన్నాడు. ఆయన మంచి కాపరి అయితే ఇప్పుడు నీవు గాన ఆయన గొర్రెవైతే ఆయన స్వరం వింటావు. నీవు గాని ఆయన స్వరం వింటే ఆయన ఎలా నడిపిస్తారో తెలుసా? 23వ కీర్తన 2వ వచనం చదవండి. హల్లెలూయా, చదవండి త్వరగా. 23వ కీర్తన 2వ వచనం చదువుదాం. శాంతికరమైన జలముల యొద్దకు ఆయన నన్ను నడిపించుచున్నాడు. ఎటువంటి జలముల యొద్దకంట? శాంతికరమైన జలముల యొద్దకు నడిపిస్తాడంట. గొర్రె అటువంటి స్వభావం ఏమిటి అని అంటే, అది పారుతున్నటువంటి నీళ్ళను త్రాగలేదు. అది గొర్రెకు ఉన్నటువంటి స్వభావం ఏంటో, అలజలు రాకూడదు, అలలు రాకూడదు. మరి ప్రశాంతమైనటువంటి జలం యొద్దకు తీసుకుని వెళ్ళి అక్కడ నీళ్ళు శ్రేష్టమైనటువంటి నీళ్ళు త్రాగిస్తేనే జబ్బు పడకుండా. కాపరి ఏం చేస్తాడు? ఏ నీళ్ళు పడితే ఆ నీళ్ళు తాగిచ్చేస్తాడా అమ్మా? కాపరి అయిన వాడు ఎక్కడైనా పరుండు పెట్టాలి. గొర్రె ప్రశాంతంగా ఉండాలి అని అంటే ఏం చేయాలి? ఆ కాపరి అన్నవాడు అది ఎక్కడ పడుకుంటే అది ఎక్కడ తీసుకుని వెళ్తే ఎక్కడ పచ్చిక బయలు ఉంటాయి, ఎక్కడ మేపాలి దాన్ని, ఎటువంటి శాంతికరమైన శ్రేష్టమైన జలం మీద నడిపించాలి అని ఆలోచన కలిగి వాటిని కాస్తూ ఉంటాడు. అయితే మనము ఆయన గొర్రెలమైతే, ఆయన మన మంచి కాపరి అయితే శాంతికరమైన జలం మీద నడిపిస్తాడు. ఆ శాంతికరమైన జలం మీద నిన్నెక్కడ నడిపిస్తాడో తెలుసా? ఆయన త్రాగిచ్చేటువంటి ఆ జలములు శాంతికరమైన జలములు కన్నా మనం త్రాగలిగితే అది ఎలా ఉంటుందో తెలుసా? సమరయ స్త్రీ యాకోబు బావి ఎద్దుకు వచ్చినప్పుడు అప్పుడు ఒక మాట అంటాడు యేసు ప్రభు, అమ్మా దప్పిక గురించి నీళ్ళు ఇవ్వవా అన్నప్పుడు ఆ సందర్భంలో అంటాడు ప్రభు, అమ్మా ఈ బావి నీళ్ళు త్రాగిన వాడు మరలా ఏం చేస్తాడు? మరలా దప్పిక కొంటాడు. అయితే నేనిచ్చే నీళ్ళు త్రాగాడు అనుకోండి, వాడు ఎలా ఉంటాడో తెలుసా? మరి అన్నిటికీ నువ్వు దప్పిక కొనడమ్మా నిత్య జీవం కలిగిన వాడుగా ఉంటాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. నీవు నిజముగా ఆయన గొర్రెవే అయితే ఆయన నీకు మంచి కాపరి. అది నీ ఆత్మీయ జీవితానికే లేకపోతే ఈ భూ సంబంధంగా నిన్ను నడిపించేటువంటి నీకు అవసరత అక్కడ తీర్చే విషయంలో ఆయన మంచి కాపరి. నీ కుటుంబానికి మంచి కాపరి, నీవు కలిగిన సమస్తానికి ఆయన మంచి కాపరి. నీవు ఆయన గొర్రెవైతే శాంతికరమైన జలం నడిపిస్తాడు. ఆ జలం నువ్వు త్రాగితే మరి అన్నిటికీ నువ్వు ద్రప్పిక కొనవు. అదే నిత్య రాజ్యంలో ఆయనతో కూడా సదాకాలము కలిసి ఆయన నివసించేటువంటి ఆ సమయం. హల్లెలూయా. అటువంటి అనుభవంలో నువ్వు వెళ్ళాలి అని అంటే నీవు ఇప్పుడు ఏం చేయాలో తెలుసా? నీ జీవితాన్ని మంచి కాపరి అయినటువంటి నీ దేవునికి నీ జీవితం నువ్వు సమర్పించుకోగలిగితే ఆయన చక్కని త్రోవలో శాంతికరమైన జలం యొద్దకు పచ్చిక బయలులోనికి ఆయన తీసుకువెళ్తాడు. అయ్యా యేసుప్రభు నమ్ముకుంటే మరి శ్రమలు రావా, కష్టాలు రావా అంటే, కష్టాలు రావు, ఇబ్బందులు రావని కాదు. మానవునికి వచ్చేటువంటి ప్రతి ఒక్కరి జీవితంలో శ్రమ ఉంటేనే, కష్టం ఉంటేనే మనం ఎవరు ఎద్దగలుగుతాము అంటే దేవుని ఎద్దకు వెళ్ళగలుగుతాం. మనకు అన్ని కూడా సమృద్ధమైనటువంటి విధానంలో ఉంటే మనం దేవుని మర్చిపోతాం. అందుకనే జ్ఞాని అయిన సొలొమోను అంటాడు, అయ్యా నీ యొద్ద నేను కొన్ని మనవులు చేస్తున్నా. అదేమిటంటే, నాకు దరిద్రత నాకు వద్దు, అలాగనే నాకు ఐశ్వర్యం కూడా నాకు వద్దు. ఎంత జ్ఞాని శబాదేశపు రాణి సొలొమోను యొక్క జ్ఞానము విని 6 మాసాల ప్రయాణం చేసి వచ్చి ఆమె సొలొమోను యొక్క జ్ఞానం చూసి అంటుంది, అయ్యా నేను వినినది కొద్ది మాత్రమే, అయితే నేను చూచి మరి ఎక్కువగా తెలుసుకున్నానయ్యా అంటుంది. హల్లెలూయా. అంత జ్ఞానం కలిగిన సొలొమోను అంటాడు, అయ్యా నాకు దరిద్రత నాకు వద్దు, అలాగనే గొప్ప ఐశ్వర్యం నాకు వద్దు. ఒకవేళ దరిద్రతలో ఉన్నాను అనుకో, నేను దొంగిలి నా దేవుని యొక్క నామాన్ని అవమానపరుస్తాను. ఒకవేళ ఐశ్వర్యం వచ్చేసింది అనుకో, నేను నిన్నే మర్చిపోతాను. కాబట్టి నాకు ఏది అవసరమో, ఎంత అవసరమో,
ఎంత కావాలో అంతే ఇవ్వు ప్రభు అని సామెతల గ్రంథంలో రాయబడి. చదువుతాం ఆ మాట ఎక్కడుందో, చదవగలుగుతారా? అది ఎక్కడుందో సామెతల గ్రంథంలో ఉంటుంది. దొరకలేదా? హల్లెలూయా. అరుణం తల్లి, సామెతలో ఉంది అదేనా? రాజుల గ్రంథం కాదు, చూడండి. సామెతల గ్రంథము 30వ అధ్యాయము. దీన్ని సిద్ధపడలేదు, అందుకని లేట్ అయింది, దయచేసి. సామెతల గ్రంథము 30వ అధ్యాయము 7వ వచనం చదువుకుందాం. 7వ వచనం నుండి, దేవా, నేను నీతో 2 మనవులు చేసుకునిచున్నాను, నేను చనిపోక ముందు వాటిని అనుగ్రహింపము. నుంచుము. పేదరికమునైనను ఐశ్వర్యమునైనను నాకు దయచేయకము, తగినంత ఆహారము నాకు అనుగ్రహింపుము. ఎక్కువైన ఎడల నేను కడుపు నిండిన వాడినై నిన్ను విసర్జించి యెహోవా ఎవడని అందునేమో, లేక బీదనై దొంగిలి నా దేవుని నామమును దూషింతునేమో. హల్లెలూయా. నాకు పేదరికమునైనను ఐశ్వర్యమునైనను నాకు దయచేయకము, తగినంత ఆహారము నాకు అనుగ్రహింపము. ఎక్కువైన నెల నేను కడుపు నిండిన వాడినై నిన్ను విసర్జించి యెహోవా ఎవడని అందునేమో, లేక బీదనై దొంగిలి నా దేవుని నామము దూషింతునేమో అని 2 మనవుల్ని సొలొమోను, జ్ఞాని అయిన సొలొమోను దేవునితో మనవులు చేస్తున్నాడు. హల్లెలూయా. నీకు ఎంతైతే అవసరమై ఉన్నదో అంతే నీకుండడం, అది నీ జీవితానికి క్షేమం. ఎంతైతే నీకు సమకూర్చబడం ఆయన ఆలోచనలు ఉన్నదో అది నీకు ఇవ్వడం, అది నీకు క్షేమం. దాన్ని మించి సొలొమోను అడుగుతున్నటువంటి, అయ్యా నన్ను దరిద్రతలను నిలబొద్దు, ఐశ్వర్యులను నిలవద్దు, ఎందుకంటే ఆ స్థితిలో నేను పడిపోతానయ్యా, మీ నామానికి అవమానం కలుగుతుందని 2 మనవులు అడుగుతున్నాడు. అయితే మన జీవితాల్లో, యేసుప్రభుని ఎరిగిన మన జీవితాల్లో, నీవు దేవునితో అనుసంధానం కలిగిన నీ జీవితాల్లో ఏ రకమైనటువంటి విధానం నడిపించబడుతున్నావు? హల్లెలూయా. అందుకని దావీదు అంటాడు, యెహోవా నాకు కాపరి, నాకు లేమి కలుగదు, పచ్చిక గల చోట్ల ఆయన పరుండు చేయుచున్నాడు, శాంతికరమైన జలం ఎదుగా నడిపించుచున్నాడు. దాని తర్వాత ఇంకో మాట ఉంటుంది, 4వ వచనం చదువుకుందామా? కీర్తన గ్రంథము 23వ కీర్తన 4వ వచనం,
గాఢాంధకారపు లోయలను సంచరించినను ఏ అపాయమునకు నేను భయపడను. నీవు నాకు తోడై ఉందువు, నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించును. చూడండి, యెహోవా కాపరి అయితే మనకు లేమి కలుగుతున్న వాక్యం సెలవిస్తుంది. ఆయన పచ్చిక గల చోట్ల పరుండు చేస్తున్నప్పుడు, శాంతికరమైన జలమును నడిపిస్తున్నప్పుడు, మన ప్రాణమును ఆయన సేద తీరుస్తున్నప్పుడు గాఢాంధకారపు లోయలను సంచరించినను అన్న మాట ఎందుకు వస్తుంది? అర్థమవుతుందా రెప్పమ్మ? ఆయన యెహోవా మనకు కాపరి అయినప్పుడు, ఆయన పచ్చిక గల చోట్ల కానీ మనం తీసుకెళ్తున్నప్పుడు, శాంతికరమైన జలం మీదకు మనం నడిపిస్తున్నప్పుడు, మన ప్రాణానికి ఆయన సేద తీరుస్తున్నప్పుడు, మరి గాఢాంధకారపు లోయలోనికి తీసుకెళ్ళడం ఏంది, నడిపించబడడం ఏంది? నేను ఒకవేళ వెళ్ళినను అన్న మాట ఎందుకు వస్తుంది దావీదు జీవితాల్లో అని అంటే, యేసు ప్రభుని ఎరిగినా, ఆయన అనుసరిస్తున్న భక్తి జీవితం ఎదుగుతున్నా, ఆత్మ సంబంధంగా మనం ఇంకా బలపడడానికి దేవుడు ఏం చేస్తాడంటే, పక్షిరాజు తన గూడిని రేపినట్లుగా దేవుడు మన జీవితంలో ఏం చేస్తాడు? మన గూడుని రేపుతాడు. అన్ని పరిస్థితులు మంచిగా ఉన్నాయి, చక్కగా ఉన్నాయి అన్నటువంటి విధానంలో బాగానే ఉన్నట్టుగా ఉంటుంది. కానీ ఆయనే మన భక్తులు ఆయన ఏమిటో మనం గ్రహించేటట్లుగా, మన దేవుడు మన పక్షమై ఉండి ఎటువంటి కార్యాలు చేస్తారో చేయగలడో మనం గ్రహించేటట్లుగా, అర్థమయ్యేటట్లుగా పక్షిరాజు అనేటువంటి పక్షి తన గూడిని ఏం చేస్తుందంట? పిల్లలు ఆ నిర్మించినటువంటి ఆ గూడిలో ఉన్నటువంటి పిల్లలకి ఎగరడం నేర్పించబడిన నిమిత్తమై అది పక్షిరాజు గూడు ఎలా కట్టుందో తెలుసా? ఎవ్వరికి అందనంత ఎత్తైన ఉన్నతమైన శిఖరాల మీద, ఎత్తైనటువంటి ఆ చెట్ల మీద ఏం చేస్తుంది అనంటే, ఎవ్వరికి అందనంత ఎత్తైన చెట్ల మీద అది గూడు కట్టుకొని అంత ఉన్నతమైన ఆ స్థలంలో గూడు కట్టిన తర్వాత ఆ పక్షి అంటుంది, ఆ పక్షి ఏం చేస్తుందంటే తన గూడిని అదే రేపేస్తుందంట. రేపేసినప్పుడు పిల్లలు ఏం చేస్తాయమ్మా? మాట్లాడాలి మీరు. హల్లెలూయా. ఏం చేస్తాయి? చక్రి, అంత ఎత్తులో ఉన్నటువంటి చెట్టు మీద గూడు కట్టుకున్నటువంటి పక్షి అదే తన గూడిని చెరిపేస్తే పిల్లలు ఏమవుతాయి? కింద పడిపోతాయి కదా. ఆ పడిపోతున్నప్పుడు మరలా ఏం చేస్తుందంటే, ఇదేంటి మా తల్లేనా ఇంత పని చేస్తున్నది, ఇంత ఉన్నతమైనటువంటి అనుభవంలో ఇంత స్థితిలో పెట్టి అక్కడ నుండి తోసేస్తుందేంటి అని పిల్లలు బహుశా తల్లి కలిగిన ఆలోచన గ్రహించగా, ఎరగక, గుర్తిరక్క, ఒకవేళ తల్లి మీద పొరపాటుకైనా సరే ఏం చేసుకోవచ్చు అంటే బాధపడచ్చు. ఏంటి మా తల్లేనా ఇది తల్లి అవుతుందా అన్నట్లుగా పిల్లలు అనుకోవచ్చేమో. కానీ ఆ ఉన్నతమైనటువంటి ఆ అనుభవంలో నుండి తోసేసినటువంటి పక్షిరాజు పడిపోతున్నటువంటి తన పిల్లల మీద అల్లాడుచూ ఉంటుందంట. అల్లాడుచూ ఒకవేళ అవి ఎగురుతున్నాయా లేదా అని చూచి, ఎగరలేకుండా పడిపోతూ ఉంటే కోడి తన పిల్లల్ని ఎలాగైతే రెక్కల చాటున దాచుకుంటుందో, ఈ పక్షిరాజే మరల తన పిల్లల కిందకి వెళ్ళి ఆ రెక్కల మీద అలాగూ ఏం చేస్తుందంటే పరుండు పెట్టేటట్లుగా అలాగూ కాపాడుతుందంట పక్షిరాజు. హల్లెలూయా. నీ జీవితంలో ఎన్ని ప్రమాదాల నుంచి దేవుడు తప్పించలేదు గ్రహిస్తున్నావా? నీ జీవితంలో ఎటువంటి అనారోగ్య పరిస్థితుల నుండి దేవుడు ఎంతవరకు కాపాడుచున్నాడు గ్రహిస్తున్నావా? నువ్వు ఏ విధమైనటువంటి మరి ఆయన కార్యాలు, ఆయన పాదాల చెంత కూర్చున్న నీ జీవితంలో ఎటువంటి కార్యాలు నీ జీవితంలో చూచావో నువ్వు గ్రహిస్తున్నావా? ఎటువంటివి నీ జీవితంలో అనుమతించి నిన్ను ఆయనకి ఇష్టడుగా మార్చుకున్నటువంటి అనుభవంలోనికి ఏ పరిస్థితులను తీసుకొచ్చాడో గ్రహిస్తున్నావా? ఆ గ్రహించినటువంటి నీవు దేవునికి ఎటువంటి సమీపంగా ఉన్నావు? నీ ప్రారంభపు దినాల్లో ఉపదేశం నీ ఎద్దకు వచ్చిన తర్వాత నీకు దేవుడు అయ్యేటట్లుగా నీవు ఏ విధంగా ఆయన సమీపంగా మార్చబడతావో ఆ విధంగా సమీపంగా మార్చబడడానికి ఆయనకి ఉపదేశించిన ఉపదేశం నువ్వు స్వీకరించినప్పుడు, దాన్ని అంగీకరించినప్పుడు నీ జీవితము ఎంత ఆనందంగా ఉంది, ఎంత ఉత్సాహం ఉంది, ఉల్లాసంగా ఉంది. నీ జీవితము ఆయన సమర్పించుకొని అందుకు నడుస్తున్నప్పుడు ఆ కన్నీటి అనుభవంలోనైనా సరే, ఆ అనుభవిస్తున్న బాధలనైనా సరే,
ఆయన నేర్పిస్తున్నటువంటి అనుభవాలైనా సరే అది నువ్వు ఆనందాన్ని అనుభవించలేదా? కష్టకాలంలో ఉన్న నీవు ఆయన అనుమతించిన అనుభవాలు గుండా వెళ్తున్న నీ జీవితాల్లో ఆ కష్టకాలంలో ఉన్న పరిస్థితుల్లోనే కన్నీటి అనుభవంలోనే నీవు ఆయన మీద ఆధారపడి కన్నీటితో ఆయన పాదాలను తడుపుతూ ఆయనతో సహవాసం చేసి నీ జీవితంలో కార్యాలు చూసిన జీవితంలో ఆయన కార్యాలు చేసిన తర్వాత నువ్వు ఎటువంటి ఆనందాన్ని అనుభవించావు, నీ దేవుని ఎటువంటిగా స్తుతించావు, ఎటువంటి అనుభవంలో నీవు ఉన్నావు, మరి ఇప్పుడు నీవు ఎలా ఉన్నావు? అయితే నా ప్రభు నిన్ను కోరుకుంటుంటే ఏంటో తెలుసా? మరలా కోల్పోయినటువంటి మరలా మరొక అనుభవంలోనికి, ఇది వరకు జరిగినటువంటి అనుభవం కంటే రెండింతలటువంటి దీవెన ఆశీర్వాదం నీకు ఇవ్వాలనే అవి నీ జీవితంలో ప్రభు అనుమతించాడు. అది నీ జీవితంలో గాయపడి ఉండొచ్చు, కష్టపడి ఉండొచ్చు, ఒకవేళ ప్రభువుకి దూరంగా వెళ్ళిపోయిన అనుభవంలో నీకు ఉండొచ్చేమో, కానీ నీవు మరలా ఆయన ప్రేమను గుర్తిరిగి ఆయన కృపాసనం మీదకు నడిపించబడాలని దేవునికి సంకల్పం. ఆమేన్, హల్లెలూయా. అందుకనే ఆ దైవజనులు రాసుకున్న నా జీవితంలో మాత్రం భలే, అది నాకు ఎంతో ఆదరణ కలిగించిన పాట. నీకు బహుదూరమైన నన్ను చేరదీసిన నా తండ్రివి, నిత్య సుఖ శాంతియే నాకు నీదు కౌగిలిలో. హల్లెలూయా. కొన్ని పరిస్థితుల్లో ఆయనకు బహు దూరంగా అయిపోతుంటాం. అది ఏ పరిస్థితిని కావచ్చు. మీ జీవితంలో ఎటువంటి పరిస్థితి నాకు తెలియదు. నా జీవితంలో కూడా ప్రభుకి దూరం అయిపోయినటువంటి పరిస్థితులు ఆయన కృప, ఆయన ప్రేమ నన్ను విడిచిపెట్టలేదు. హల్లెలూయా. విడిచిపెట్టక నన్ను ఈ స్థానంలో, ఈ స్థితిలో నిలవపెట్టగలిగింది ఆయన యొక్క మహాకృప. హల్లెలూయా. అయితే ప్రభుని ఎరిగినటువంటి మన జీవితాల్లో గాఢాంధకారపు పరిస్థితులు ఎందుకు వస్తాయి? అవి వచ్చినను ఆయన మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు. ఆయన యొక్క దండము, ఆయన యొక్క దుడ్డు కర్ర మనల్ని ఆదరిస్తుంది. ఆమేన్, హల్లెలూయా. భక్తుల యొక్క జీవితాల్లో, ఇతర భక్తుల యొక్క జీవితాల్లో ప్రభు చేసినటువంటి కార్యాలు, వారు ఏ పరిస్థితుల్లో వారు ఉన్నారు, గాఢాంధకారపు పరిస్థితుల్లో వారు ఏ విధంగా వెళ్ళిపోయారు, ఆ గాఢాంధకారపు పరిస్థితుల్లో వారు వెళ్ళక ముందు వారు ఎటువంటి కార్యాలు వారి జీవితంలో చూశారు, ఎటువంటి కార్యాలు చూసి ఎటువంటి మరి అంధకారపు స్థితిలోనికి వారు వెళ్ళిపోయారు, వెళ్ళిపోయినప్పుడు ప్రభు వారిని దర్శించి ఏ విధంగా బలపరిచి ప్రభు ఎటువంటి కార్యాలు చేశారో మరి ఒకసారి ఆలోచించేద్దామా? రాజులు మొదటి గ్రంథము 19వ అధ్యాయము 1 చదువుకుందాం. రాజులు మొదటి గ్రంథము 19వ అధ్యాయము 1 చదువుకుందాం. చదవమ్మా. అహాబు యెజెబెలునకు తెలియజెప్పగా యెజెబెలు ఒక దూత చేత ఏలియాకు ఈ వర్తమానం పంపించెను. రేపు ఈ వేళకు నేను నీ ప్రాణమును వారిలో ఒకని ప్రాణము వలె చేయని యెడల దేవుడు నాకు గొప్ప అపాయము కలుగును చేయునుగాక. కాబట్టి అతడి సమాచారము తెలుసుకొని లేచి తన ప్రాణము కాపాడుకున్నటకై చేరి తాను ఒక దిన ప్రయాణము అరణ్యంలోనికి పోయి ఒక బదిరి వృక్షం కింద కూర్చుండి మరణాపేక్ష గలవాడై, యెహోవా, నా పితరుల కంటే నేను ఎక్కువ వాడును కాను, ఇంత మట్టుకు చాలును, నా ప్రాణము తీసుకునము అని ప్రార్థన చేసెను. హల్లెలూయా, హల్లెలూయా. ఏలియా ఉన్నాడు. ఆ 18వ అధ్యాయంలో చూస్తే ప్రజలు 2 తలంపుల మధ్య వారు ఉన్నప్పుడు నిజమైన దేవుడు ఎవరో అని ఎరిగి
మరి పరిపాలన చేస్తున్నటువంటి రాజు రాణి కింద వారు బానిసలైపోయి రెండు తలంపుల మధ్య ఏ దేవుని ఆరాధన చేయాలో తెలియక వారు ఆ రెండు తలంపుల మధ్య నడుచుకుంటున్నారు జీవితాల్లో. ఏలియా వారి సముఖానికి వచ్చి బయలు ప్రవక్తల ఎదుకు వచ్చాడు. మరి ఇతను యెహోవా పక్షంగా ఉన్నటువంటి ప్రవక్తగా ఉన్నటువంటి ఏలియా జీవితాల్లో ఒక గొప్ప కార్యం చూసిన వాడు ఏలియా. ఆ బయలు ప్రవక్తల్ని చంపినటువంటి అనుభవం కలిగిన వాడు ఏలియా. తన యొక్క సేవా పరిచయ జీవితాల్లో సారేపాత యొక్క ఆ ప్రాంతంలో విధవరాల చేత కరువు ప్రాంతం పోషించబడినటువంటి అనుభవము మరి ఏలియాకున్నది. మరి విధవరాల యొక్క కుమారుడు చనిపోయినప్పుడు తిరిగి ప్రాణము పొందేటట్లుగా ప్రార్థన చేసి మరి ప్రాణము తిరిగి వచ్చేట్లుగా, కోల్పోయిన ప్రాణము తిరిగి మరల వచ్చేటట్లుగా ప్రార్థన చేసిన అనుభవం కలిగి బ్రతికించగలిగిన అనుభవంలో ఏలియా ఉన్నాడు. ఎవని సన్నిధిలో నిలబడి ఉంటున్నో ఆ యెహోవా జీవం తోడు అని మహారోషం కలిగిన వాడుగా ఏలియా ఆ దినాల్లో పనిచేశాడు. ఒక గొప్ప కార్యాన్ని, విజయాన్ని చూసినటువంటి ఏలియా జీవితాల్లో ఇప్పుడు మరణాపేక్ష గలవాడై ఉండి బదిరి వృక్షం కింద కూర్చోవలసిన పరిస్థితి మరి ఏలియా జీవితంలో తారసపడింది. హల్లెలూయా. మరి దీనికి ముందు ఏలియా గొప్ప విజయాన్ని చూడలేదా? మరి అందరి సముఖంలో యెహోవాయే దేవుడు, ఆయన జీవం కలిగిన దేవుడు అని జనులందరూ గ్రహించేటట్లుగా దేవుని యొక్క ప్రత్యక్షత అగ్ని చేత ఆ యొక్క బలిని మరి కాల్చేటట్లుగా ఆకాశం నుండి అగ్ని దింపినట్లుగా ప్రార్థించినప్పుడు మనం చూడలేదా? అంత చూసిన ఏలియా ఇప్పుడు ఎందుకు మరణాపేక్ష గలవాడై బద్రి వృక్షం కింద ఒక దినం ప్రయాణం చేసి కాళ్ళకి చెప్పులు లేకుండా బుడ్డిలో నీళ్ళెత్తుకుని పోకుండా అరణ్యంలోనికి వెళ్ళవలసినటువంటి పరిస్థితి ఏలియాకి ఎందుకు ఎదురుపడింది అని ఆలోచన చేస్తే, ఎప్పుడైతే ఏలియా అంత గొప్ప విజయాన్ని చూశారో ఆ అహబు యొక్క రాణి భార్య ఏంటంటే యెజెబెలు, రేపు ఈ వేళకు వారిని చంపి ఖడ్గంతో చంపిన వారిలో ఒకరి వల్ల నేను చేస్తాను అన్న మాటకి, ఒక స్త్రీ అన్న మాటకి భయపడిపోయి మరణాపేక్ష గలవాడై అరణ్యంలోకి వెళ్ళిపోయాడు ఏలియా. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకని ఇంత గొప్ప ప్రవక్త, ఎవరికి భయపడిన ప్రవక్త కానీ ఒక స్త్రీ అన్న మాటకి ఏమైపోయాడనంటే, ఆమె అటువంటి స్థితి కలిగినటువంటి స్త్రీయే, ఆమె అన్న మాట చేయగలిగిన స్త్రీయే. ఆ మాటను పట్టుకొని ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా, నేను నా పితరుల కంటే ఎక్కువ పోయిన మాట నేను కాను, దయచేసి నా ప్రాణం తీసేసుకో. మరి నువ్వు తీసుకోవచ్చు కదా అయ్యా, ఎందుకంటే దేవుని యొక్క వాక్యం ఎరిగిన వాడు గనుక తన ప్రాణాన్ని తనకు హాని కలిగించుకుంటే తన ప్రాణం తనది కాదు. మనము మన సొత్తు కాదు, కానీ మనం ఎవరి సొత్తు? వెలబెట్టి కొనబడినటువంటి యేసయ్య సొత్తు. హల్లెలూయా. ఎవరైనా మన కొన్ని పరిస్థితులు ఎలా ఉంటాయి అని అంటే, మనం జయించలేకపోతున్నామా అన్నటువంటి కారణాలుగా మన ముందు ఉంటాయి. అయితే అవన్నీ కూడా మనుషులకి సహజంగా వచ్చేటువంటి సాధారణమైనటువంటి శోధనలు తప్ప మనము భరించలేనంత కంటే ఆయన ఎక్కువ ఎవడు. మనం ఎంతైతే సహించగలమో అంతే మన మటుకు ఇస్తాడే తప్ప మనం సహించలేనంత కంటే ఆయన ఎక్కువ ఎవరిని శోధించడు. హల్లెలూయా. అయితే ఏలియా మరణాపేక్ష గలవాడి వెళ్ళిపోతున్నప్పుడు ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా, నా పితరుల కంటే నేను ఎక్కువైన మనం కాదు, ఇంతవరకు నేను చేసింది చాలు, నా ప్రాణాన్ని తీసేసుకోయా అంటున్నాడు తప్ప తన ప్రాణాన్ని తన హాని కలిగించుకోవడం లేదు. ఎందుకంటే మన సొత్తు కాదు, కానీ మనం ఆయన సొత్తు అయి ఉన్నాము. హల్లెలూయా. ఆ ప్రార్థన చేసిన అనుభవంలో ఏలియాతో ప్రభు మాట్లాడుతున్నాడు. చూడండి, 5 నుంచి చదువుకుందాం. చెప్పాను, అప్పమును నీళ్ళ బుడ్డియు కనబడిన గనుక అతడు భోజనము చేసి తిరిగి పరుండెను. అయితే యెహోవా దూత 2వ మారు వచ్చి అతను ముట్టి, నీ శక్తికి మించిన ప్రయాణమునికి సిద్ధమై ఉన్నది, నీవు లేచి భోజనము చేయమని చెప్పినప్పుడు అతడు లేచి భోజనము చేసి ఆ భోజనపు బలము చేత 40 రాత్రింబగలు ప్రయాణము చేసి దేవుని పర్వతమని పేరు పెట్టబడిన హోరేబుకు వచ్చాడంట.
హల్లెలూయా. తను మరణాపేక్ష కలిగిన వాడుగా ఏలియా ఉన్నప్పుడు, యెజబెలు భయపెట్టినప్పుడు తన ప్రాణాన్ని నేను తీసివేస్తాను, రేపు లోపు ఈ వేళకల్లా నీ ప్రాణం పోతుంది, ఒక వల్ల అయిపోతావు, నువ్వు ఖడ్గంతో చంపిన వాని వల్ల నువ్వు అయిపోతావు అని ఎప్పుడైతే యెజబెలు చెప్పిన మాటకి భయపడిపోయినటువంటి ఏలియా ఆ అరణ్యంలో కాళ్ళకి చెప్పులు లేక తన జీవితంలో మరణాపేక్ష గలవాడే వెళుతున్నటువంటి ఆ పరిస్థితుల్లో ఏలియాని దేవుడు మర్చిపోలేదు. హల్లెలూయా. మర్చిపోక దూత తను తట్టి లేపి అప్పమిచ్చి నీళ్లు త్రాగించేటువంటి అనుభవంలో ఏలియా ఉన్నాడు. మనకు యెహోవా యందు భయభక్తులు గల వారి యొక్క చుట్టూ ఆయన దూత ఏం చేస్తుందంట? కావలి ఉండి సంరక్షిస్తుందంట. రమణయ్య, హల్లెలూయా. రమణయ్య, ఏం చేస్తుంది దేవుని యొక్క దూత అనంటే, ఆయన యందు భయభక్తులు గల వారి యొక్క చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షిస్తుంది, సంరక్షిస్తుంది, వాక్యం సెలవిస్తుంది. అది ఏలియా ఉన్నటువంటి మనస్తత్వాన్ని ఎవరు చూచారు? దేవుడు చూచి దూతను పంపిస్తున్నాడు. నా సేవకుడు ఏలియా ఎదుకు వెళ్ళి నీవు అప్పమిచ్చి నీళ్లు త్రాగించరా అని తట్టి లేపుతున్న మరణాపేక్ష గల వాడుకున్నటువంటి ఏలియా జీవితాల్లో ఏ నిరీక్షణ లేకుండానే అరణ్యంలో ఒంటరిగా మిగిలిపోయాడు. ఒకప్పుడు విజయం చూచిన ఏలియా అరణ్యంలో ఉండవలసిన పరిస్థితి ఏర్పడినప్పుడు, ఆ అరణ్యంలో పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఒకటి చేశాడు, అదే ప్రార్థన. హల్లెలూయా. ఆ ప్రార్థనే తన శక్తికి మించిన పని 40 రాత్రులు 40 పగళ్ళు ప్రయాణము చేసేటువంటి అనుభవంలోనికి ఏలియాని నడిపించింది. ఆమెను. హల్లెలూయా. ఎప్పుడు అనంటే అతను ప్రార్థన చేశాడు. ఏ స్థితిలో ఉన్నాడు, ఏ పరిస్థితిలో ఉన్నాడో తను చేసిన ప్రార్థన దేవుడు మరొక జ్ఞాపకం చేసుకొని తన యొక్క శక్తికి మించిన ప్రయాణాన్ని తన ముందుకు సిద్ధపరిచిన తర్వాత ఏలియా ఏదైతే భయపడుతూ ఉన్నాడో, ఏ అపేక్ష కలిగి మరణాపేక్ష, దేని చూసి భయపడుతూ దేన్ని కోరుకున్నాడో, అలాగ కోరుకున్న తర్వాత ప్రార్థన చేసిన తర్వాత దేవుడు ఏం చేశాడు తెలుసా? తనకి ఏదైతే భయపడుతున్నాడో దాన్నే తొలగించేశాడు దేవుడు. ఆమేన్. హల్లెలూయా. దేని గురించి భయపడుతున్నాడు ఏలియా? ఏందమ్మా మీరు? హల్లెలూయా. దేని చూసి భయపడుతున్నాడు ఏలియా? మరణం చూసి, యెజబెలు అన్న మాటను చూసి భయపడి మరణాపేక్ష గలవాడై, మరణాన్ని ఆశించిన వాడై, మరణాన్ని కోరుకున్న వాడై తను దేవుని ఎదుట ప్రార్థన చేస్తున్నకి, చాలు ప్రభు నా జీవితం నీ ఎదురు నేను తీసుకో అని ప్రార్థన చేస్తుంటే, ఆ మరణము చూసి భయపడుతూ ఉంటే ఏలియా జీవితం దేవుడు ఎటువంటి గొప్ప కార్యం చేశాడు తెలుసా? రాజులు 2వ గ్రంథం చూడండి. రాజులు 2వ గ్రంథము 2వ అధ్యాయము 11వ వచనం చదువుకుందాం. వారు ఇంకా వెలుచు మాట్లాడుచుండగా, ఇదిగో అగ్ని రథమును అగ్ని గుర్రములను కనబడి వీరిద్దరిని వేరు చేసెను. అప్పుడు ఏలియా సుడిగాలి చేత ఆకాశముకు ఆరోహణమాయెను. హల్లెలూయా. హల్లెలూయా. దేని చూచైతే ఏలియా భయపడుతున్నాడో, ఏ అపేక్ష కలిగి అరణ్యంలోనికి వెళ్ళిపోయాడో, ఆ అరణ్యం కలిపినటువంటి ఏలియా ప్రార్థన చేస్తున్నాడు, నన్ను తీసేసుకో ప్రభు అని ప్రార్థించినప్పుడు ఏలియా జీవితంలో దేవుడు చేసినటువంటి గొప్ప కార్యం ఏంటో తెలుసా? ఆ మరణమే తన జీవితంలోనికి రాకుండా ఏదైతే భయపడుతున్నాడో ఏలియా, దాన్నే దేవుడు తప్పించి ఇప్పుడు ఎక్కడికి చేర్చబడ్డాడు? మరణము చూడకయే ఏలియా పరమునకు ఆరోహణమాయెను. హల్లెలూయా. నా విశ్వాసము వృద్ధిపరచగలవు, నా విశ్వాసము సిగ్గుపరచవు, నా విశ్వాసము వృద్ధిపరచగలవు, నా విశ్వాసము సిగ్గుపరచవు, నా విశ్వాస నీ విశ్వాసములో
స్థిరపరచి నన్ను నడిపించగలవు. నా విశ్వాస నీ విశ్వాసములో స్థిరపరచి నన్ను నడిపించగలవు. నా విశ్వాసము వృద్ధిపరచగలవు. నా విశ్వాసము సిగ్గుపరచవు. నా విశ్వాసము ఆమేన్. నా విశ్వాసము సిగ్గుపరచవు. హల్లెలూయా. ఏలియా విశ్వసించిన దేవుడు, ఏలియా దేవుని మీద నేను ఎవరిని సన్నిధి నిలవబడి ఉంటున్నావు ఆ యెహోవా జీవం తోడు అని పనిచేస్తున్నటువంటి ఏలియా జీవితంలో గొప్ప విజయను చూచి, అందనంత ఊహకందనటువంటి కార్యాలు తన జీవితంలో చూచి, ఇతను నిజముగా యెహోవా ప్రవక్త అనేటువంటి ప్రవక్తగా నిలబడినటువంటి ఏలియా జీవితంలో కూడా తన గాఢాంధకారపు లోయలకు వెళ్ళిపోవాల్సి వచ్చింది. అయినను దేవుని యొక్క దుడ్డు కర్ర, ఆయన యొక్క దండము ఏలియని ఏం చేసింది? ఆదరించింది. మరణము నన్నేమి చేయలేదు, పరిస్థితి నన్నేమి చేయగలదు. నీ కృప సమృద్ధిగా నాపై నిలిపి తోడైయున్నావు. నీ కృప సమృద్ధిగా నాపై నిలిపి మరణము నన్నేమి చేయలేదు, పరిస్థితి నన్నేమి చేయగలదు. మరణము నన్నేమి చేయలేదు, పరిస్థితి నన్నేమి. హల్లెలూయా. నా గొర్రెలు నా స్వరము వినును, అవి నన్ను వెంబడించును, వాటిని ఏం చేస్తానంటే నిత్య జీవాన్ని కలుగు చేసేదను. హల్లెలూయా. ఆయనకు ఎప్పుడైతే ఏలియా ప్రార్థన చేశాడో ఆ ప్రార్థన ఆయన ఆ మనవుని అంగీకరించాడు. ఆయన అంగీకరించి నిత్య జీవాన్ని మనం ప్రభు మనకు అనుగ్రహించేటట్లుగా ఏలియా జీవితంలో ఏదైతే భయపడుతున్నాడో, ఏదైతే కలవరపరుస్తుందో, ఆ కలవరమే లేకుండా, ఆ భయమే లేకుండా, మరణమే లేకుండా పరమునకు ఆరోహణమయ్యేటట్లుగా ఆయనతో సహవాసం చేసేటట్లుగా ఇప్పుడు ఎక్కడికి చేర్చబడ్డాడు? మరణమే చూడకుండా ఆరోహణం అయిపోయాడంట. హల్లెలూయా. నీ జీవితంలో నువ్వు ఏదైతే ఇబ్బంది పడుతున్నావో, నలిగిపోతున్నావో, కృంగిపోతున్నావో, కృషించిపోతున్నావో, ఏ స్థితిలో నీవు ఉన్నావో, ఏ పరిస్థితిలో ఉన్నావో నాకు తెలియకపోవచ్చు, పక్కన వాళ్ళకి అర్థం కాకపోవచ్చేమో, కానీ నిన్ను, నీ హృదయాన్ని ఎరిగిన దేవుడు, నిన్ను సమస్తాన్ని నిన్ను గమనిస్తున్న దేవుడు, పరిశ్రమ చేస్తున్న దేవుడు ఆయన చూస్తున్నాడు. నీ అంతరంగంలో కలిగి ఉన్నటువంటి కలవరాన్ని, భయాన్ని ఆయన తొలగించేవాడే ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఏలియా జీవితంలో తన మరణమే తను అపేక్ష కలిగిన వాడుగా ఏలియా జీవితంలో ఉన్న ఆ మరణమే లేకుండా ఆరోహణమయ్యేటట్టుగా ప్రభు చేశాడు. నీ జీవితంలో నేను ఏది కలవరపరుస్తుందో, ఏది ఇబ్బంది పెడుతుందో ఆయన నామములో ప్రార్థన చేయి. ఆయన నీ మనవుని ఆలకించి నీ జీవితంలో అది లేకుండానే నీవు ఎటువంటి కార్యాలు నీ జీవితంలో అనుభవిస్తావు, నీవే సాక్షిగా ప్రభు నిలబెడతాడు. ఆమేన్. హల్లెలూయా. ఏలియా నిలబెట్టిన దేవుడు నిన్ను నన్ను ఎందుకు నిలబెట్టాడు? ఏలియా ఆరాధన చేస్తున్న దేవుణ్ణే నీవు నేను ఆరాధన చేస్తున్నాము. ఏలియా కాలంలో లేని కృప ఇదన నీకు నాకు అనుగ్రహించబడింది. ఎలా నడిపించబడాలో, ఎలా ప్రభు కొరకు బ్రతకాలో ఆయన కృప పరిశుద్ధాత్మని ద్వారా నీకు ఆయన స్వరమైనటువంటి కృప ఇచ్చాడు. నీ చేతుల్లో వాక్యం పెట్టాడు. ఆయనతో సహవాసం చేయడానికి ప్రార్థన జీవితం ఇచ్చాడు. అయితే నువ్వు ప్రార్థన చేసే అనుభవంలో ఉండి, వాక్యం చదవగలిగిన అనుభవంలో ఉంటే ఆయన స్వరానికి వినిపింప చేస్తాడు. ఆయన స్వరంని వింటే శాంతికరమైన జనం నడిపిస్తాడు.
ఆయన శాంతికరం జలం నడిపించిన తర్వాత ఆయన జలమును త్రాగలిగితే నీవే నిత్య జీవం కలిగిన వాడివి. ఆమేన్, హల్లెలూయా. నీవు నిత్య జీవం కలిగిన వాడుగా ఉన్నప్పుడు గాఢాంధకారపు పరిస్థితులను ఆవరించిన నీవు నీ జీవితంలో చీకటి అలుముకున్నా అది ఎటు బయట రావాలి నీకు అర్థం కాని పరిస్థితులు నీవు ఉన్నా, నీవు ఆయన గొర్రెవైనందువలన, ఆయన స్వరము నువ్వు వింటున్నందువలన, ఆయన పిలవగానే, ఆయన నీకు ప్రత్యక్షం అవ్వగానే ఆయన యొద్దకు నువ్వు నడిపించబడిన కారణాన్ని బట్టి నేను ఆయన ఎక్కడ తీసుకెళ్తారో తెలుసా? నీవు ఊహకందని రీతిలో నీవు ఏదైతే కలవరపరిచి భ్రమపరిచి నిన్ను కృంగదీసి నేను ప్రభుకి దూరం చేస్తుందో, ఆయన సన్నిధిని అనుభవించలేనంతగా, ఆయన యొక్క ప్రేమను నువ్వు అనుభవించలేకపోయేటట్లుగా నేను ఏది నీ మనసును కలవరపరిచి ఏ వైపు చూడాలో ఆ వైపు చూడనికుండా, చూడవలసిన వాటిని చూడనికుండా, చూడకుండా ఉన్న వాటి వైపు నిన్ను మనసుని పక్కకి మళ్ళిస్తున్నట్టు అది ఏదైనా సరే, ఈ దినమున ప్రభు సందలు నువ్వు గ్రహించు, నీ మనసు ప్రభు మీద నిలుపు. ఆమేన్, హల్లెలూయా. నీ చూపు ఆయన వైపు చూడు. నీవు చూడగలిగితే, ఆయన వైపు చూడగలిగితే, నీవు ఆయనతో సహవాసం చేయగలిగితే, ప్రార్థన చేయగలిగితే, అనుభవంలోకి వెళ్ళగలిగితే, నీవు ఏ పరిస్థితిలో ఉన్నావో, ఏ స్థితిలో ఉన్నావో దాన్ని బట్టి ఆయన యొక్క స్వరము నీకు వినబడుతుంది. ఎలాగో తెలుసా? నీవు ఎడమకైనను కుడికైనను నువ్వు తిరిగి నీడల ఇదే త్రోవ ఇందులో నడవమని చెప్తుంది. మరొక విషయం మనం చూద్దాం. దినవృత్తాంతాల గ్రంథము 2వ గ్రంథము, దినవృత్తాంతాలు 2వ గ్రంథము, దినవృత్తాంతాలు 2వ గ్రంథము 20వ అధ్యాయము మొదటి చదువుకుందాం త్వరగా. దినవృత్తాంతాలు 2వ గ్రంథము 20వ అధ్యాయము మొదటి నుంచి చదువుకుందాం. ఇది అయిన తరువాత మోయాబీయులను అమ్మోనీయులను వచ్చిరి, యెహోషాపాతు మీదకి వచ్చిరి. సైన్యము ఒకటి నీ మీదికి వచ్చుచున్నది, చిత్తగించుము. హసాసోన్ తామారు అనే ఎన్గెద్దిలో ఉన్నారని యెహోషాపాతునకు తెలియజేసిరి. అందుకు యెహోషాపాతు భయపడి యెహోవా యొద్ద విచారించుటకు మనసు నిలుపుకొని యూదా అంతట ఉపవాస దినము ఆచరింపవలనని చాటింపగా. హల్లెలూయా. యెహోషాపాతు రాజైన తర్వాత తన జీవితంలో ఎలా ఉన్నాడు అని అంటే, తన ఇరుగు పొరుగున్నటువంటి దేశాలు ఫిలిస్తీన్ల సహితము మరి యెహోషాపాతుకు పన్నిచ్చేవారుగా ఉన్నారు. తను ఏ విధంగా వర్ధిల్లుచున్న ఉన్నాడు అంటే, అంతకంతకు యెహోషాపాతు వర్ధిల్లుతూ ఉన్నాడు. రాజ్యము స్థిరపరచబడుతుంది, బలపరచబడుతుంది. మరి యెహోషాపాతు యొక్క తన యొక్క కార్యాలు బట్టి ఘనత అంతకంతకు వర్ధిల్లుతూ మంచిగా ఉన్నటువంటి యెహోషాపాతు జీవితంలోనికి ఒకటి గాఢాంధకారమైన పరిస్థితి అలముకుంటుంది. ఏమిటి అదనంటే, 3 రాజులు యెహోషాపాతు తన రాజ్యం స్థిరపడినటువంటి రాజ్యం మీదకి 3 రాజులు ఒక్కసారిగా మాట్లాడుకొని, అయ్యా యెహోషాపాతు మంచిగా దీవించబడ్డాడు, ఆశీర్వదించబడ్డాడు, తన దేవుడు తను ఆశీర్వదించాడు కనుక దాన్ని కొల్లబెట్టు నిమిత్తమై ఆ రాజ్యము ఒక్కడికే వెళితే మనం జయించలేం. కాబట్టి 3 మనం అనుకొని ఒక్కడే ఉన్నటువంటి యెహోషాపాతు మీద మనం వెళ్దాము, వెళ్ళి జయము పొంది కొలసము పెట్టుకొని మనం జయము నుండి వాళ్ళు మనం బానిసలు చేసుకుందామని ఆలోచన కలిగినటువంటి 3 రాజులు యెహోషాపాతు మీదకి యుద్ధానికి వెళ్తున్నారు. హల్లెలూయా. ఎప్పుడైతే యుద్ధానికి వెళ్తున్నారో ఈ సమాచారం అయినటువంటి యెహోషాపాతు మొట్టమొదటిగా కలిగింది ఏంటో తెలుసా? అతనికి భయం కలిగిందంట. హల్లెలూయా. భయం పడి యెహోషాపాతు ఒక పని చేశాడు. ఏం చేశాడు చదవండి త్వరగా. 3వ వచనం. అందుకు యెహోషాపాతు భయపడి యెహోవా యొద్ద విచారించుటకు మనసు నిలుపుకొని యూదా అంతటా ఉపవాస దినము ఆచరింపవలని చాటించాడంట. హల్లెలూయా. మొట్టమొదటి అతను భయపడి యెహోవా యొద్ద విచారించుటకు మనసు నిలుపుకున్నవాడుగా యెహోషాపాతు ఉన్నాడంట. తన మనసు నిలబడదు. కొన్ని సందర్భాల్లో పట్టణాన్ని పట్టుకునే వాని కంటే
తన మనసును స్వాధీనపరుచుకున్నవాడు ధన్యుడు అని వాక్యం సెలవిస్తుంది. ఏంటంట, మనసు స్థిరంగా ఉండదు మన జీవితాల్లో. చాలా పరిస్థితుల్లో అది ఊగిసలాడుతూ ఉంటుంది. వాక్యం సెలవిస్తుంది, ఒక పట్టణాన్నైనా సరే పట్టుకోవచ్చు అంట, కానీ తన మనసును పట్టుకోలేడంట. అయితే ఎవడు శ్రేష్ఠుడు అనంటే, పట్టణాన్ని పట్టుకున్న వాని కంటే తన మనసును తన స్వాధీనపరుచుకున్నవాడు ధన్యుడు అంట. హల్లెలూయా. అందుకని యెహోషాపాతు మొట్టమొదటిగా భయపడి చేసింది ఏంటో తెలుసా? దేవుని యొద్ద విచారణ చేయడానికి తన మనస్సును నెమ్మదిపరుచుకొని యెహోవా యొద్ద విచారణ చేయాలనుకున్నాడంట. హల్లెలూయా. నీ జీవితంలో యెహోషాపాతు ఎటువంటి అనుభవంలో ఉన్నాడో, ఏ అనుభవంలో ఏమి చేశాడో అది నీవు కూడా చేయగలిగితే, యెహోషాపాతు జీవితంలో జరిగినటువంటి కార్యమే మన జీవితంలో కూడా చూడడానికి, మన విశ్వాసమే మనల్ని ఏం చేస్తుందంటే, యెహోషాపాతు చూసిన కార్యం మన జీవితంలో కూడా చూసేటట్టుగా చేస్తుంది. హల్లెలూయా. మరి ఏం చేశాడు యెహోషాపాతు అంటే, భయపడి తన యెహోవా యొద్ద విచారించడానికి మనసు నిలుపుకున్నట్టు మొట్టమొదటిగా. ఆ తర్వాత ఉపవాస దినము చాటించాడంట. చాటించి ఏం చేశాడు తెలుసా? మనవలు చేసిన ప్రార్థనలు చేస్తున్నాడు. ప్రార్థన చేసినప్పుడు మరి యెహోషాపాతు ప్రార్థన చేస్తున్నాడు. తన ప్రార్థన ఏ విధంగా చేస్తున్నాడు చూద్దామా? చూడండి, 8వ వచనం చదువుకుందాం. మా మీదకి వచ్చినప్పుడు మేము ఈ మందిరము ఎదుటను నీ ఎదుటను నిలవబడి. అమ్మో, ఏందమ్మా నువ్వా? హల్లెలూయా. మా మీదకి వచ్చినప్పుడు మేము ఈ మందిరము ఎదుటను నీ ఎదుటను నిలవబడి. ఎప్పుడంట? మా శ్రమలలో నీకు మొరపెట్టిన ఎడల నీవు ఆలకించి మమ్మను రక్షించుదు అని అనుకుని, ఇచ్చట నీ నామ ఘనత కొరకు ఈ పరిశుద్ధ స్థలమును కట్టించిరి. నీ పేరు ఈ మందిరంకు పెట్టబడును కదా. ఇజ్రాయేలు ఐగుప్తు నుండి వచ్చినప్పుడు నీ వారిని అమోనీయులతోనూ మోయాబీలతోనూ సెయీరు మన్యవాసులతోనూ యుద్ధము చేయనీయలేదు గనుక ఇజ్రాయేలీలు వారి నిర్మూలము చేయక వారి యొద్ద నుండి తొలగిపోయి, మేము స్వతరించుకొనవలనని నీవు మాకిచ్చిన ఈ స్వాస్థ్యం నుండి మమ్మల్ని తోలివేయుటకై వారు బయలుదేరి వచ్చి మాకెట్టి ప్రత్యుత్కారం చేయుచున్నారు. దృష్టించుము మా దేవా, నీవు వారికి తీర్పు తీర్చవా? మా మీదకి వచ్చు ఈ గొప్ప సైన్యంతో యుద్ధము చేయుటకును మాకు శక్తి చాలదు, ఏమి చేయుటకును మాకు తోచదు, నీవే మా దిక్కు అని ప్రార్థన చేసెను. హల్లెలూయా. యెహోషువ ఎటువంటి ప్రార్థన చేశాడు అనంటే, అయ్యా, మా పితరుల చేత నువ్వు మందిరం కట్టించేటప్పుడు మేము నీ సమ్ముఖంలోకి వచ్చి మాకు ఎదురైనటువంటి నీ జనులైన ఇజ్రాయేల్ ఎదుట నుండి ఈ దేశపు కాపరస్తులను తోలివేసి నీ స్నేహితుడైన అబ్రహాం యొక్క సంతతికి దీని శాశ్వతంగా ఇచ్చిన మా దేవుడు నీవే. వారు అందులో నివాసము చేసి కీడైనను యుద్ధమైనను తీర్పైనను తెగులైనను కరువైనను మా మీదకి వచ్చినప్పుడు మేము ఈ మందిరము ఎదుటను నీ ఎదుటను నిలువబడి మా శ్రమలో నీకు మొరపెట్టిన ఎడల నీవు ఆలకించి మమ్మను రక్షించదు అని అనుకుని, ఇచ్చట నీ నామ ఘనత కొరకు ఈ పరిశుద్ధ స్థలమును ఏం చేశారంట? కట్టించారంట. హల్లెలూయా. తన పితరులు మందిరాన్ని ఎందుకు కట్టించారు అనంటే, వారి జీవితాల్లో ఎదురవుతున్నటువంటి ప్రతి పరిస్థితుల నుండి వారు విడిపించబడిన నిమిత్తమై, వారి క్షేమము నిమిత్తమై దేవుని యొక్క మందిరంలోనికి వెళ్ళి వారు మనవి చేసి ప్రార్థన చేసిన ప్రతి ప్రార్థన ఆయన ఆలకించి వారిని సంరక్షించేటట్లుగా దేవుని మందిరంలో వారు వెళ్ళి ప్రార్థన చేస్తే ఆయన ఆలకించి వారిని సంరక్షిస్తాడు కనుక ఆయన నామ ఘనత కొరకై ఆ మందిరాన్ని కట్టించారంట. ఇప్పుడు యెహోషాపాతు జీవితంలో ఎదురవుతున్నటువంటి పరిస్థితిని బట్టి అతడు భయపడి మరి ప్రార్థన చేయడానికి ఉపవాస దినము చాటించి తన మనసు నిలుపుకొని యెహోవా యొద్ద మరి విచారణ చేస్తూ ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా, మా పితరులను ఎలాగైతే నడిపించావో అలాగనే మా మీదకి రాబోతున్నటువంటి ఈ ఉపద్రవముల నుండి, ఆ యొక్క సైన్య సమూహం అంతట్ల నుండి
మమ్మల్ని రక్షించు ప్రభువా, వాళ్ళకి తీర్పు తీర్చవా, మమ్మల్ని జ్ఞాపకం చేసుకోవా, దృష్టించవా అని వారు ఏం చేశారు అనంటే దేవుని యొక్క మందిరం యొక్క నివాసం చుట్టూ వారు ఏం చేశారంట, మందిరంలో చేరి ప్రార్థన చేశారంట వారి జీవితాల్లో. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే యెహోషాపాతు అలాగూ ప్రార్థన చేశాడో, ముగ్గురు రాజులు తన మీదకి వచ్చారు యుద్ధం చేయడానికి. భయపడి ఎప్పుడైతే ప్రార్థన చేయడం ప్రారంభించాడో, ఉపవాస దినాన్ని చాటించి ప్రార్థన చేసిన తర్వాత యెహోషాపాతు జీవితం చేసిన దేవుడు చేసిన గొప్ప కార్యం ఏంటో చూడండి, చదవండి. 20వ అధ్యాయము 22 చదువుకుందాం త్వరగా. వారు పాడుటకును స్తుతించుటకును మొదలు పెట్టగా యెహోవా యూదా వారి మీదకి వచ్చిన అమోనీయుల మీదను, మోయాబీల మీదను, సేయీరు మన్నివాసుల మీదను మాటు గ్రాండును పెట్టిన గనుక వారు హతులైరి. అమ్మోనీయులను, మోయాబీలను, సేయీరు మన్య నివాసులను బొత్తిగా చంపి నిర్మూలము చేయవలని పొంచియుండి వారి మీద పడిరి. వారు సేయీరు కాపురస్తులను కడముట్టించిన తరువాత తమలో ఒకరినొకరు చంపుకొండుకు మొదలుపెట్టిరి. యూదా వారు అరణ్యమందున్న కాపర్ల దుర్గము దగ్గరకు వచ్చి సైన్యము తట్టు చూడగా వారు శవములై నేలపడి ఉండిరి, ఒకడును తప్పించుకొనలేదు. హల్లెలూయా. ఎప్పుడైతే యెహోషువ ప్రార్థన చేస్తూ తన పితరులు మందిరంలో ప్రార్థన చేసినప్పుడు ఎలాగైతే ఆయన ఆలకిస్తాడో అన్న మాటలు జ్ఞాపకం చేసుకొని యెహోషాపాతు మీదకి వచ్చినటువంటి ఆ ఉపద్రవముల నుండి, శ్రమలో నుండి కాపాడబడి నిమిత్తమై ప్రార్థన చేస్తూ ఉపవాసాలను చాటించి ప్రార్థన చేసినటువంటి యెహోషాపాతు జీవితాల్లో అక్కడ ఆ సమాజం అంతట్ల నుండి యెహోవా ఆత్మచేత ఒక వ్యక్తి నింపబడి అంటున్నాడు, అయ్యా రేపటి దినాన దేవుడు ఎటువంటి కార్యాలు చేస్తాడో మీరు చూద్దులే అన్న విషయం అది అర్థమవ్వాలంటే 20వ అధ్యాయము 15వ వచనం చదవండి, లేదా 14 నుండి. అప్పుడు మత్తనీకు పుట్టిన యెహీయేలు కుమారుడైన బెనయాకు జన్మమైన జకర్యా కుమారుడును ఆసాపు సంతతి వాడును లేవీయునగు యహజీయేలు సమాజంలో ఉండెను. యెహోవా ఆత్మ అతని మీదకి రాగా అతడు ఇలాగూ ప్రకటించిన, యూదా వారులారా, యెరూషలేము కాపరస్తులారా, యెహోషాపాతు రాజా, మీరందరూ ఆలకించుడి. యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ గొప్ప సైన్యమునకు మీరు భయపడుకుడి, జడీకుడి. ఈ యుద్ధము మీరు కాదు, దేవుడే జరిగించును. రేపు వారి మీదికి పోవుడి. వారు జీజు అను ఎక్కుడు మార్గమున వచ్చెదరు. మీరు యెరూవేలు అరణ్యము ముందరనున్న వాగు కొన దగ్గర వారిని కనుగొందరు. ఈ యుద్ధములో మీరు పోట్లాడవలసిన నిమిత్తము లేదు. యూదా వార్లారా, యెరూషలేము వార్లారా, మీరు యుద్ధ పంక్తులు తీర్చి నిలవబడుడి. మీతో కూడనున్న యెహోవా దయచేయు రక్షణను మీరు చూచెదరు. భయపడుకుడి, జడీకుడి. రేపు వారి మీదకి పోవుడి. యెహోవా మీతో కూడా ఉండును. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే యెహోషాపాతు ప్రార్థన చేయడము, ఉపవాసము చాటేయడము ప్రారంభించాడో అక్కడ యెహోవా ఆత్మచేత ప్రేరేపించబడినటువంటి ఒకరి చేత ఈ మాటలు వినిపింప చేశాడు దేవుడు. మీరు భయపడొద్దు, మీరు జడియొద్దు, మీరు యుద్ధ పంక్తులుగా నిలవబడండి. యుద్ధము మీది కాదు, యెహోవాది. రేపు యెహోవా మీకు ఇచ్చేటువంటి రక్షణ మీరు చూద్దురని యెహోవా ఆత్మచేత ప్రేరేపించబడినటువంటి మరి వ్యక్తి వారికి సమాజం తెలియపరిచినప్పుడు దేవుడు ఏం చేస్తాడో తెలుసా? ఆ ముగ్గురు యొక్క రాజుల్లో ముగ్గురు అనుకొని వచ్చారు. వారిలో ఒకరికి కనిపించింది, అయ్యా మనం ముగ్గురికి వెళ్తున్నాము, వారు ముగ్గురికి వెళ్తున్నాము, ముగ్గురికి వెళితే వాళ్ళందరూ మనం జయిస్తే, యెహోషాపాతు మనం జయిస్తే భాగాలు వస్తే ముగ్గురు భాగాలు పంచుకోవాలి. అలా ఎందుకు? మన ఇద్దరము ఒకటైపోయి సేయీరు వారికి జనాన్ని చంపివేస్తే మన ఇద్దరమే పంచుకోవచ్చు అని వారిలో ఆ ముగ్గురులో ఒక ఆలోచన చేసింది. హల్లెలూయా. ఏం ఆలోచన వచ్చింది? మన ముగ్గురము పంచుకోవడం ఎందుకు, మన ఇద్దరం ఒకటైపోయి వారిని కానీ మనం చంపివేస్తే, సేయీరు వారిని మనం చంపివేస్తే ఆ కొలసం అంతా మనం 2 భాగాలు చేసుకోవచ్చు అని ఈ ఇద్దరు కలిసి సేయీరు
మనమంతటిని హతులయ్యేటట్లుగా చేసేసారు. ఇప్పుడు మిగిలిన వారు ఎంతమంది? ఇద్దరు రాజులు, ఇద్దరు సైన్యాలు. ఇప్పుడు ఇద్దరిలో కూడా మరొక ఆలోచన చేసింది. మనము కూడా వారిని చంపివేస్తే, వారిని మనం చంపివేస్తే ఒకరే మిగిలితే యెహోషాపాతు మీదకి పోయి మనం జయము పొంది ఆ సైన్యం అంతటిని, కొలసం అంతటి మనదైపోతుందనే ఉద్దేశంతో ఈ ఇద్దరు యుద్ధము చేసుకొని శరీరు మన్యములు చనిపోయారు. ఇప్పుడు ఈ ఇద్దరు రాజులు కూడా ఒకరు యుద్ధము చేసుకొని అందరూ కూడా ఏం చేయబడ్డారు అని అంటే, ముగ్గురు రాజులు సంహరించబడిపోయారు. ముగ్గురు యొక్క సైన్యము సంహరించబడిపోయింది. ఇప్పుడు యెహోషాపాతు వారి యొద్దకు వెళ్తుంటే అందరూ ఏమైపోయినారంట? చనిపోయి హతులైపోయినారంట. హల్లెలూయా. యెహోషాపాతు జీవితంలో దేవుని మీద ఆనుకొని మనసు నిలిపి ప్రార్థన చేసిన కారణాన్ని బట్టి, ఏదైతే భయపడుతున్నాడో ముగ్గురు రాజులు తన మీదకు వస్తున్నటువంటి కారణాన్ని బట్టి యెహోషాపాతు భయపడిపోతూ ఉండి దేవుని మీద ఆనుకొని ప్రార్థన చేయడం బట్టి ఇప్పుడు యుద్ధమే లేకుండా దేవుడు ఏం చేశాడు? యెహోషా జీవితంలో గొప్ప కార్యం జరిగించాడు. హల్లెలూయా. యుద్ధాన్ని బట్టి భయపడిపోతూ వారికి జడిసిపోయి భయపడిపోయి యుద్ధానికి ఎలా వెళ్ళాలయ్యా, నీవే మాకు సహాయం చేయని ప్రార్థన చేస్తున్నటువంటి యెహోషాపాతు జీవితంలో అసలు యుద్ధమే లేకుండా దేవుడు చేసేసాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏలియా జీవితంలో మరణము భయం కలిగిన వంటి ఏలియా జీవితంలో మరణమే లేకుండా చేశాడు ఏలియా జీవితంలో దేవుడు. ఇక్కడ యెహోషాపాతు జీవితంలో యుద్ధము గురించి ముగ్గురు రాజులు బట్టి భయపడుతున్నటువంటి యెహోషాపాతు జీవితంలో యుద్ధమే లేకుండా దేవుడు చేసేసాడు. హల్లెలూయా. దినమున దేవుని యొక్క మాటలు వింటున్న నీ జీవితాల్లో నీకు దేవుడు కాపరి అయితే, నీవు ఆయనకు గొర్రెవైతే, నీవు ఆయన స్వరము వినగలిగిన స్థితిలో నువ్వు ఉంటే నిన్ను శాంతికరమైన జలం మీదకు నడిపిస్తాడు. ఆయన జలములు నిన్ను శాంతికరమైన జలములు నడిపించబడి ఆయనకు ఆయనిచ్చే నీళ్ళు త్రాగితే నీవు నిత్య జీవన వరకు నువ్వు మార్చబడతావు. ఆమేన్. నువ్వు నిత్య జీవన వరకు మార్చబడితే నీ జీవితంలో గాఢాంధకారపు పరిస్థితులు నీ జీవితంలో అలమటించిన ఎదురైన ఆ పరిస్థితులు నడిపించబడుతున్నా ఆయన యొక్క దండము దుడ్డుకరియు నేను ఏం చేస్తుంది తెలుసా? ఆదరిస్తుంది. ఎలాగూ మరణాపేక్ష కలిగి మరణ భయం కలిగినటువంటి ఏలియాని మరణమే చూడకుండా ఆరోహమయ్యేటట్లుగా యెహోషాపాతు జీవితంలో ముగ్గురు రాజులు బట్టి తన మీదకు వస్తున్న రాజులు బట్టి యుద్ధాన్ని బట్టి భయపడిపోతున్నటువంటి యెహోషాపాతు జీవితంలో యుద్ధమే లేకుండా చేసేటట్లుగా ఆయన యొక్క దండము దుడ్డుకరియు నేనేం చేస్తుంది అని అంటే నిన్ను ఆదరిస్తుంది. హల్లెలూయా. అదే నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం నీ జీవితంలో దావీదు తన మందికి ఏ విధంగా కాపరిగా ఉన్నాడో తన దేవుని కాపరిగా పెట్టుకున్నాడు. అందుకనే ఆయన పచ్చిక గల చోట నడిపిస్తున్నాడు, పరుండ చేస్తున్నాడు, శాంతికరమైన జలం నడిపిస్తున్నాడు. హల్లెలూయా. గాఢాంధకారపు పరిస్థితులు వచ్చినను ఏ అపాయమునకు భయపడక ఆయన యొక్క దుడ్డుకరయు ఆయన దండమును దావీదు ఏం చేస్తున్నట్ట? ఆదరిస్తున్నట్లుగా ఇద్దరమున ఏలియాని ఆదరించిన దేవుడు, యెహోషాపాతుని ఆదరించిన దేవుడు నీవున్న కలవరాలని, నీకున్న భయాలని అన్ని కూడా ప్రభు తొలగించి వారి జీవితంలో తొలగించినట్లుగా నీ జీవితంలో కూడా ప్రభు తొలగించి ఆయనను ఆదరించే దేవుడే ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. అయితే నీవు చేయవలసినటువంటి పని ఏమిటో తెలుసా? ఆయన నీకు మంచి కాపరే, నీవు ఆయన గొర్రెవయ్యవా? నిజముగా ఆయన స్వరము వినగలిగి ఆయన ఉపదేశానికి హృదయపూర్వకంగా అప్పగించుకొని ఆయన కొరకు బ్రతకాలని, ఆయన కొరకు జీవించాలని ఆలోచన కలిగి ఆయన నడిపించే శాంతికరమైన జలం మీదకు వెళ్ళగలుగుతున్నావా? ఆయన నడిపిస్తున్నటువంటి జలం నడిపించబడగలిగితే ఆ సమరయ స్త్రీకి చెప్పిన మాటే ప్రభువుని చెప్తున్నాడు. ఆయన ఇచ్చే నీళ్ళు ఆ బావి నీళ్ళు త్రాగినా మరలా దప్పుకుంటారు, కానీ ఆయన ఇచ్చే నీళ్ళు త్రాగితే మరన్నిటికీ దప్పుకోనము. ఆమేన్. హల్లెలూయా. దేవుడు అటువంటి అనుభవంలోనికి వాళ్ళందరూ నడిపించి అలాగూ స్థిరపరిచి దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఈ మాటలు మనం వినికిడిలో దీవించును గాక.